నిలకడగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో మాత్రము ఉండదు. నులివెచ్చని భక్తి కలిగి ఉంటున్నావా ఈరోజు? నులివెచ్చని సమర్పణ కలిగి ఉంటున్నావా ఈరోజు? నులివెచ్చని ప్రేమ కలిగి ఉంటున్నావా ఈరోజు? దేవుడంటే సాకులు చెప్తూ, మందిరం అంటే సాకులు చెప్తూ, ప్రార్థన అంటే సాకులు చెప్తూ, సహవాసం అంటే సాకులు చెప్తూ, ఏమా ప్రార్థనకు రాలేదనంటే ఏం చెప్పమంటారు అయ్య గారు? ఏమా ఆదివారం కూడా ఇంత నిర్లక్ష్యం ఏం చెప్పమంటారు అయ్య గారు? కనీసం నెలలో ఒక్కసారి కూడా తీర్పు రావడం లేదా? మా బాధలు మీకేం తెలుసండి? మా ఉద్యోగ కష్టాలు మీకేం తెలుసండి? మా వ్యవసాయ కష్టాలు మీకేం తెలుసండి? మా కుటుంబ బాధలు మీకేం తెలుసండి? నులివెచ్చని జీవితంలో నీవు ఉంటున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత్యకాలంలో ఉన్న ఇదిగో మనుష్యులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఈరోజు అనేక మంది దేవుని కృప పొందుకోలేకపోవడం కారణము, అనేక మంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడం కారణాలు నులివెచ్చని స్థితి, పూర్తిగా భక్తిగా ఉండలేకపోవటం, పూర్తిగా సమర్పణ కలిగి ఉండలేకపోవటం, పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉండలేకపోవటం. ఈ వారంలో, గత వారంలో జరిగిన ఒక అద్భుతాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉంటున్నాను. దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే, పూర్తిగా సమర్పణ కలిగి ఉంటే, త్యాగాలు చేయడానికి వెనకాడకుండా ఉంటే, దేవా నా సర్వము సకలము సమస్తము నీవే అని ఉంటే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో మీకు చెప్తా ఉంటాను. పోయిన వారం మీకు చెప్పాను కదా, 5వ తారీఖున ముంబై వెళ్ళాల్సి వచ్చిందని. ఆ రోజు ఎందుకు వెళ్ళామంటే, మా భాస్కర్ గారికి, మా మూడో బాబుకి అమెరికా వెళ్ళటానికి వీసా కోసం వెళ్ళాల్సి వచ్చింది. అదే చెప్పాను కదా, అది అవాయిడ్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి. అంటే మనం కోరుకున్న రోజు వాళ్ళు ఎవరు, ఏ రోజు అయితే అది దొరుకుతుందో, ఏ టైం అయితే దొరుకుతుందో, అది కూడా యాక్చువల్గా మనంతరికి మనం పెట్టుకోవాలంటే 2 సంవత్సరాల వరకు స్లాట్లు లేవన్నమాట. ఎవరో మధ్యలో ఏజెంట్ ఉంటే తను ఆ రోజుకి అట్లా ఆ ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే వాస్తవానికి పరిస్థితి ఏంటంటే, భాస్కర్ గారికి అలాగనే మా మూడో బాబు వీళ్ళిద్దరికీ కూడా వీసా వచ్చేదానికి ఛాన్స్ లేదు. కారణాలు చెప్తాను చూడండి. ఎందుకు లేదంటే, మా ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్న 3 ఆయన పైన ఉన్న 2 ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. అండ్ నాకు అమెరికా వీసా ఉంది. నేను అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటాను. సో మా ఇంట్లో ఉన్న 5గురిలో 3కి ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరు, అదొక రూల్ అనమాట. వీసా ఇచ్చేటప్పుడు అదొక రూల్, ఫ్యామిలీకి ఇవ్వకూడదు అనేటువంటి రూల్ అనమాట. సో ఇవ్వడానికి ఛాన్స్ లేదు. రెండవది, ఒకవేళ ఇవ్వాలి అని అంటే పాస్టర్ గారు కొద్దిగా పెద్ద వయసులాగా కనపడాలి. అంటే ఒక 60-70 వయసు దాకా కనపడితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈమెమో అటు కనపడతా, చుట్టూ నెరిసిన బాగుండేది కదా, చుట్టూ కూడా నెరవాలి. ఈయనేమో కొద్దిగా చిన్నగా ఉండాలి. అంటే మా అన్నయ్యని చూడటానికి వెళ్తున్నానని చెప్తాడు కదా, ఈయనేమో చిన్నగా ఉండాలి, ఆమెమో పెద్దగా, వీడేమో ఆయత్తున్నాడు. రెండవ కారణం, ఇవ్వడానికి ఛాన్స్ లేదు. మూడవ కారణం ఏమిటంటే, ఆల్రెడీ పాస్టర్ గారు ఇంతకు ముందు ఒకసారి ఒక 5-6 సంవత్సరాల క్రితం వెళ్తే అప్పుడు ఇవ్వనని చెప్పి పంపించేశారు. సో ఈ 3 కారణాలతో వచ్చేయడానికి వీసా ఇవ్వడానికి ఛాన్సే లేదు. అయితే నేను ఒకటే నమ్ముకున్నాను, మనము ఏ దేవుని సేవిస్తున్నామో ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కూడా మానవీయ కోణాలు ఇవన్నీ కూడా. సరే, నేను చెప్పాను వారిద్దరికి కూడా, మీరిద్దరూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి, కింద ఇల్లు పైన చర్చి, చాలా మంది తెలుసు, పైన చర్చిలోకి వెళ్ళి ప్రతిరోజు ప్రేయర్ చేయాలి, విషయం ఇంట్లో ప్రేయర్ చేయాలి చెప్పాను నేను. ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ బాబుకి దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడారు. పాటలు పట్టుడు ఆరాధన చేస్తారు కానీ సరే, తను పాస్టర్ గారితో అమ్మ దేవుడు ఏదో వీడియో మాట్లాడుతున్న దేవుడు పలానా చదవలే